జనం అంటే ఎవరు? అందరూ జనమే కదా అనిపిస్తుంది. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఒక నోరు ఉన్న అందరూ జనమే కదా. సర్వే జనం సుఖినో భవంతు అంటే జనమందరూ సుఖంగా ఉండాలనే కదా. అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ సామాజిక జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి జనమందరూ ఒకటిగా ఉండరు. ప్రకృతిలో జనం మధ్య ఉండే తేడాలని మనకు ప్రశ్నించే హక్కు కూడా లేదు. పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, నల్లోళ్ళు, తెల్లోళ్ళు, లావుటోళ్ళు, సన్నమోళ్ళు రకరకాలు ఉంటారు. దీన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి ఉండదు. ప్రకృతిలో ఉన్న వాటిని ఉన్నట్లు స్వీకరించాలంతే. నేను ప్రకృతిలో ఉండే అసమానతల గురించి నేను మాట్లాడడం లేదు. సమాజంలో మనమే తయారు చేసుకున్న అసమానతల గురించి నేను మాట్లాడుతున్నా. కొంతమంది నిరుపేదలు ఉంటారు, తిండి దొరకదు. కర్నూలు రాజవిహార్ సెంటర్లో 6 ఏళ్ళ అమ్మాయి చుట్టూ అట్టలు కట్టుకొని చింకి బట్టలు వేసుకొని అడుక్కు తింటూ ఉంటుంది. ఆ పిల్ల జనమే. ఒక పెద్ద షావుకారు యొక్క మనమడు పుట్టగానే 15 కోట్ల ఆస్తిపరుడైతుడు, అతను జనమే. ఎట్లయితుంది? ఇద్దరు సమానం ఎట్లయితారు? ఎంత కష్టపడినా ఫలితం రాకుండా ఏ రోజుకి ఆ రోజు తిండి గడవకుండా ఉండేవాళ్ళు జనమే. ఎంత తిన్నా తరగని ఆస్తి ఉండేవాళ్ళు కూడా జనమే. 10 తరాలకు తరగని ఆస్తి నాకుందని చెప్పుకున్న వాళ్ళు జనమే. ఈ తరములో, ఈ సంవత్సరము, ఈ రోజు బతకటానికి కూడా లేని వాళ్ళు కూడా జనమే. సిగరెట్లు తయారు చేసి దాని మీద లాభాలు సంపాదించి కోట్లు గడించే వాళ్ళు జనమే. సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకొని రోగాలను బాగు చేసుకోవడానికి దమ్మిడి లేని వాళ్ళు కూడా జనమే. మద్యం తయారు చేసి అమ్ముకొని లాభాలు గడించి ఆకాశ హర్మ్యాలు సృష్టించుకునే వాళ్ళు జనమే. మద్యం తాగి లివర్ పాడు చేసుకుని, పేగులు పాడు చేసుకుని, మెదడు పాడు చేసుకునే వాళ్ళు కూడా జనమే. ఇంటికి ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక అప్పులు పాలేళ్ళు జనమే. మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక మోటార్ సైకిల్ జప్తు చేస్తే చూస్తూ ఊరుకున్న వాళ్ళు జనమే. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకొని 25 లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు జనమే. ఎట్లా జనమందరూ సమానం అవుతారు? జనమందరూ సమానం కాదు. పరిపాలించేటోళ్ళు ఏ జనం కోసం పనిచేస్తున్నారో కూడా మనం చూడాలి. మన ఓట్లతోనే వాళ్ళు గెలిచేది. కానీ వీళ్ళు ఇంటి అప్పు సకాలంలో చెల్లించి ముందుగా చెల్లిస్తే పెనాల్టీ వేయించుకుని జనం పక్కున్నారా? లక్షల కోట్లు ఎగ్గొడితే సహించి ఊరుకున్న వాళ్ళు పక్కున్నారా? మనం తెలుసుకోవాలి. పరిపాలించడం ఎప్పుడు ఆ జనం కోసమో ఈ జనం కోసమో పనిచేస్తారు. ఇప్పుడున్న వాళ్ళు ఏ జనం కోసం పనిచేస్తున్నారో మనం చూడాలి. మానవ జాతి మొత్తం జీవించడానికి అవసరమైన సకల వస్తుజాలాన్ని తమ యొక్క శ్రమతో, అది శారీరక మానసిక శ్రమలతో తయారు చేసే జనమే నిజమైన జనం. ఏ ప్రజల యొక్క శ్రమ వలన మానవ జాతి మొత్తం నివసిస్తుందో వాళ్ళే జనం. ఏ రైతాంగం కష్టపడి భూమిలోంచి ఆహారాన్ని తయారు చేసి జనమందరికి పెడుతున్నారు, వాళ్ళు నిజమైన జనం. ఆ రైతాంగానికి గిట్టుబాటు ధర లేక అప్పులు పాలైతే 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చూస్తూ ఊరుకున్న వాళ్ళని జనం అని పిలవడానికి కుదరదు. మనం ఏ జనం పక్కన ఉండాలా? ఇది తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. నేను న్యూట్రల్, ఎవరి పక్కన జారను, గోడ మీద కూర్చుంటా అంటే జరగదు. నువ్వు గోడ మీద కూర్చుంటే అటుపక్క వాడు ఇటుపక్క కూడా రాళ్ళు విసిరేస్తే మొదట నీ ముఖం పగులుతుంది. పాము వచ్చి కప్పని తింటా ఉంటే నేను పాము పక్క జారును కప్ప పక్క చేరను అంటే నువ్వు పాము పక్కున్నోడివే. జరుగుతున్న దాన్ని సమర్థించటమే. పాము వైపు అంటే కప్పని తినమని చెప్పాలి, కప్ప వైపు అంటే పాముని కొట్టాలి. నువ్వు వీటిలో ఏదో ఒక స్టాండ్ తీసుకోకుండా ఉంటే నువ్వు జరుగుతున్న దాన్ని అనుమతించినోడి కింద లెక్క. అందువలన ఈరోజు జరుగుతున్న వివక్షలు, దురాగతాలు అంటే అవినీతి, ధరలు పెరగడం, నిరుద్యోగం, ఉపాధి లేకపోవడం, రైతులు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఆడపిల్లల అత్యాచారాలు, యు నేమ్ ఎనీథింగ్, ఈరోజు దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేకమైన ఏ అంశమైనా చూస్తూ ఊరుకున్నామంటే ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? వాళ్ళ పక్కన ఉన్నట్టే. అది మానవత్వానికి వ్యతిరేకం, మానవ జాతికి వ్యతిరేకం.